రాము, ముహమ్మద్ వీళ్ళకున్న మంచి స్నేహంతో ప్రతిరోజు కలిసేవాళ్ళు. ప్రతిరోజు కలిసి వాళ్ళకున్న సంతోషం, వాళ్ళకున్న బాధ ఇద్దరు ఒకరినొకరు పంచుకునేవాళ్ళు. అలా ప్రతిరోజు కలవడం, మాట్లాడుకోవటం, సరదాగా నవ్వుకోవటం. ఒకరోజు రాముకి హైదరాబాద్లో ఉద్యోగం రావడంతో గుడి దగ్గరికి ముహమ్మద్, పవన్ పిలవడం జరుగుతుంది. తర్వాత గుడిలోంచి బయటకు వచ్చిన తర్వాత రాము, ముహమ్మద్, పవన్ వీళ్ళ ముగ్గురి మాటల మధ్య చిన్న మాటల విభేదం రావడంతో రాముకి కోపం వచ్చి ముహమ్మద్ మీద చేయి వేస్తాడు. చేయి వేయడంతో ముహమ్మద్కి ఇలా చేయి వేయడం నచ్చగా అతను నెట్టేస్తాడు. ఇక కోపంతో రాము మీదకి వెళ్ళడంతో ముహమ్మద్ ఇక కోపం ఆపుకోలేక చంప మీద కొడతాడు. ఇలా వీళ్ళిద్దరి మధ్య కక్ష పెరగడం గమనించిన పవన్ వీళ్ళిద్దరిని ఎలాగైనా సరే విడగొట్టాలనుకుంటాడు. ఒకరోజు రాము, పవన్ ఇద్దరు కలిసి ఎలాగైనా సరే నువ్వు ముహమ్మద్ని కొట్టాలి అని రెచ్చగొట్టడంతో రాము ముహమ్మద్ని ఒకరోజు పిలిచి తను దాడి చేస్తాడు. ముహమ్మద్, రాముల మధ్య గొడవ పెట్టేశాను, ఇప్పుడు మన ఇద్దరం రాముని కొడదాం అని చెప్పి డిసైడ్ అవుతారు. అలా కొట్టడంతో అటువైపు వెళ్తుండగా ముహమ్మద్ అతన్ని రాముని కొట్టడం చూస్తాడు. వీళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహం ఒకసారి గుర్తు తెచ్చుకొని వాళ్ళని అక్కడి నుంచి తరిమి రాముని కాపాడడం జరుగుతుంది. ఇది వీళ్ళిద్దరి మధ్య నిజమైన స్నేహం. ఎప్పుడైనా సరే ఇద్దరు మిత్రులు స్నేహం మంచిగా ఉంటే మూడో వ్యక్తి అసూయ పడతాడు.